క్రమ సంఖ్య 1 ప్రక్కన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్లు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసనమండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. ఇక్కడ బట్టి విక్రమార్క నిన్న చెప్పినటువంటి మాట, ఇక్కడ 3 లక్షల కోట్ల రికార్డు స్థాయి తెలంగాణ బడ్జెట్ తొలిసారి ఇంత పెద్ద మొత్తంలో ఉండే ఛాన్సు, శాఖల వారీగా కొనసాగుతున్న సమీక్షలు అంటూ వచ్చే నెలాఖరులోగా వచ్చే నెలాఖరులో అసెంబ్లీ ముందుకు ప్రవేశపెట్టున్న ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఈ ఏడాది 80% లక్ష్యాన్ని చేరనున్న అంచనాలు, దానికి అనుగుణంగా ఆదాయం కంటిన్యూ, అభివృద్ధి కార్యక్రమాలు, వెల్ఫేర్ స్కీమ్స్, అప్పులకు వడ్డీల కోసం అధిక నిధులు, గతేడాది పెట్టిన బడ్జెట్ 2,91,000 కోట్లు అంటూ ఇక్కడ అమలు కాని స్కీమ్స్ కోసము పెడతారట. ఏమంటే చూడరు ఒక్కసారిగా, అమలు కాని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం స్కీమ్స్ కొనసాగించేందుకు నిధుల కేటాయింపు, ఇంకా అమలు కాని వాటి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించారన్నారు. అందులో చేయూత పెన్షన్, మహాలక్ష్మి స్కీమ్లో భాగమైన మహిళలకు నెలకు 2,500 పథకాలు అమలు కావట్లేదు, మిగతావి అమలవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓసారి ఓటాన్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఆ తర్వాత ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అది ఇంకా మేము అమలు చేయలేదని చెప్తూ ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఒకసారి ఓటాన్ అకౌంట్ పెట్టారు, ఇంకోసారి ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అది మనందరికీ ఎరకనే. అయితే ఈసారి ఫుల్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అందుకు ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా శాఖల అంచనాలు, అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్చి 3వ వారంలో గవర్నర్ ప్రసంగం తర్వాత బడ్జెట్ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. మార్చి 28 లేదా 29 కల్లా సమావేశాలను ముగించేలా ఆలోచన చేస్తున్నారు. ఉగాది, రంజాన్ తదితర పండుగలు మార్చి నెలాఖరున ఉండడంతో వాటికి అనుగుణంగా సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం తర్వాత గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది అంటూ ఏటా పెరుగుతున్న ఆదాయం, ఇక మన సంవత్సరం ఆదాయం పెరుగుతుంది, అది ఎంత అనేది ఇక్కడ లెక్క రాసిరు చూడరు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి బడ్జెట్ 2013-14 ఏదైతే ఉందో ఆర్థిక సంవత్సరం గాను 1,36,629 కోట్లుగా ఉంది. అయితే అందులో 42% వాటాగా తెలంగాణ తీసుకుంటే 56,947 కోట్లుగా చెప్పొచ్చు. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ను 2018-19లోనే తెలంగాణ దాటేసింది. ఏటా రాష్ట్ర ఆదాయం, తలసరి ఆదాయం పెరుగుతూ వస్తోంది. జిఎస్డిపి కూడా పెరిగింది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ మినహా కాంగ్రెస్ సర్కార్ హయాంలో అన్ని శాఖల్లోనూ ఆదాయం పెద్దగా ఎక్కడ తగ్గినట్లు కనిపించడం లేదు. గతేడాది స్థాయిలోనే ఈసారి ఆదాయం కొనసాగుతుంది. అదేవిధంగా కేంద్రం నుంచి పన్నుల శాతం పెరగడం. ఒకసారి ఈ చిన్న లాజిక్ ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. ఆదాయమేమో ఏమాత్రం తగ్గలేదు. గతంలో బీఆర్ఎస్ సర్కార్లో ఉన్నప్పుడు ఆదాయం ఎట్లయితే పెరుగుతూ వచ్చిందో ఆ శాతం అది అట్లే ఆ రేషియో కొనసాగుతూ ఉంది, అదేమి తగ్గలేదు అని చెప్తున్న వాళ్ళే చూడండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, బయట వ్యాపారాలు మొత్తం కుప్పగూలిపోయినాయి, ఎక్కడ ఎవ్వరు కూడా సంతృప్తిగా లేరు, దారుణమైన పరిస్థితులను చూస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు రియల్టర్లు. సో డెవలప్మెంట్స్ లేవు, ఇన్వెస్ట్మెంట్స్ లేవు, మరి రాష్ట్రం ఇట్లా అతలాకుతలం అయిపోతుందని అన్నప్పుడేమో ఇదంతా కారణం. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు అట్లా అన్నప్పుడేమో ఇది చెప్తారు అన్నట్టు, ఏది ఎక్కువ శాతమే ఆదాయం వస్తూ ఉన్నది, గతం కంటే కూడా ఎక్కువనే అవుతా ఉన్నది తప్ప తక్కువ అవుతలేదు, కంటిన్యూ అవుతా ఉందని చెప్తూ దాన్ని మాత్రం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే బాగా నష్టం జరుగుతుందన్నాడేమో ఇది చెప్తారు. ఒకవేళ మరి ఈ పథకాలు ఎందుకు కంటిన్యూ చేస్తలేరు, రుణమాఫీ సగం చేసి ఎందుకు ఇచ్చిపెట్టిండ్రు, రైతు బంధు సగం వేసి మరి మిగిలిన సగం ఎవరి జేబులకు పోయింది, ఎవడెందుకు స్పందిస్తలేడు, మరి ఎక్కడ పోయినాయి, మరి మిగతా పథకాలను ఎందుకు పెట్టలేరు మీరు, మరి స్కూటీ అంటారు, తులం బంగారం అంటారు, 2,500 మహిళల పెన్షన్ అంటారు, నిరుద్యోగ భృతి అంటారు, ఇంకా చాలా అంటారు కదా, వాటన్నిటి పరిస్థితి ఏమన్నది అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇగో పైసలు లేవని చెప్తారు. మళ్ళీ ఆదాయం ఉంది అని చెప్తారు, అది రాష్ట్రం నాశనం అయిపోతుంది అన్నప్పుడేమో ఆదాయం ఉందని చెప్తారు. మరి ఆదాయం ఉన్నప్పుడు పథకాలను ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నారు, ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు అంటే పైసలు ఆడు ఉన్నాయని చెప్తారు. ఇగో ఇది దొంగల ముచ్చట ఉంటుంది అన్నట్టు. వీళ్ళు దొంగలు ఇది చెప్తే అది చెప్తారు, అది చెప్తే ఇది చెప్తారు, ఎక్కడికించి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మరి మనల్ని బయట వేయడానికి మాత్రం ఎవడు ప్రయత్నం చేయడు. అయితే ఇది చెప్తూ ఇక్కడ లక్ష్యానికి అనుగుణంగా ఈ ఏడాది ఆదాయం అని చెప్తూ ఉన్నాడు అన్నట్టు. ఎట్లా అంటే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని నేను ఇక్కడ చెప్తానే ఉన్నా, ఇక్కడ గదే ఉన్నది వార్త చూసిరు కదా, నేనేమి చదవలే ముందే, నేను ఇక్కడ అంటానే ఉన్నా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం పెడతారో చూడండి, పక్కాగా అనుకున్నదే పెడతారు వాళ్ళు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా ఎక్కడ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గలేదు. ఇది ముచ్చట. రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం బరాబరే వస్తుంది. సో రియల్ ఎస్టేట్ ఎక్కడ పడిపోలేదు, ఇదంతా తప్పు ముచ్చట అని చెప్తూ మరి
ఆత్మహత్య చేసుకున్న రియల్టరు బయట ఇలా ఎవరన్నా ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరైనా డెవలపర్స్ని కానీ లేకపోతే ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళని కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళని కానీ ఒక్కసారి కదిలిచ్చి చూడండి. ఎలా గతం కంటే పరిస్థితి మెరుగ్గా ఉందా, లేదంటే ఆగిపోయిందా, స్టాగ్నెట్ అయిపోయిందా, లేదా తగ్గిపోయిందా అని అడిగితే వాళ్ళు చెప్తారు మీకు సమాధానం. అది తెలిసి మరి అట్లంటే ఇప్పుడు కాంగ్రెస్లో రియల్టర్లు ఎవరు లేరా, రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు ఎవరు తెలియదా? వాళ్ళన్నీ తెలుసు. ముఖ్యమంత్రే కదా, ఇంకా ఖుద్దు ముఖ్యమంత్రే రియల్టర్ అని చెప్పుకుంటాడు, నేను రియల్ ఎస్టేట్లో పనిచేసిన అని చెప్పుకుంటాడు. అలాంటప్పుడు వాళ్ళకి తెలిసి కూడా ఇలా రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం వస్తూనే ఉన్నది కాబట్టి అదంతా బాగానే ఉందని చెప్పడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు? మరి ఇలా వేరే రియల్టర్ని అడిగి చూస్తే వాళ్ళ బాధలు ఎందుకు చెప్తారు, ఎందుకు ఆగిపోయినాయి? మరి పెట్టుబడులు లేకనా, ఇక్కడ అభివృద్ధి లేకనా, లేకపోతే నమ్మకం లేకనా ప్రభుత్వాల మీద? మరి ఈ హైడ్రా లేకపోతే ఈ బఫర్ జోన్లు లేకపోతే ఈ ఎఫ్టీఎల్లు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇటు రెవెన్యూ అధికారులు ఇటు మున్సిపల్ అధికారులు అంత ఆగమాగం చేస్తే మరి నిజంగానే ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయా, లేకపోతే ఇదంతా అబద్ధమా అనేది ప్రజలకు ఎరక. మనం చెప్పినా చెప్పకుండా ప్రజలకు ఎరక. అందుకే ఇక్కడ హైడ్రా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు వల్ల రియల్ రంగం పడిపోయిందని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న భూముల అమ్మకాల విషయంలో మినహా మిగిలిన వాటిల్లో ఆదాయం అంచనాకు అనుగుణంగా సమకూరుతోందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి చివరి నాటికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంచనాలో 1,82,437 కోట్ల ఆదాయం వచ్చింది. అంచనా వ్యయంలో 66.57% నమోదైంది. గతేడాది కంటే 1.8% తక్కువగా ఉంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ తగ్గడంతోనే ఆదాయం తగ్గిందని నిపుణులు చెప్తున్నారు. అంటూ ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉందో అది తగ్గడంతోనే ఆదాయం తగ్గిందని చెప్తూ వీళ్ళు చెప్పడానికి ఫిబ్రవరి మార్చి నెలలో కనీసం 15 నుంచి 18% ఇంకా ఆదాయం వస్తుందని అంచనా చేస్తుండగా గత ఏడాది కంటే ఈసారి అధికంగా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వానికి వచ్చే పన్నులు ఎక్కువగా ఫిబ్రవరి మార్చి నెలలో వస్తాయని తెలుస్తోంది. ఆర్థిక ఏడాది ముగుస్తున్న వేళ అధికారులు పన్నులు చెల్లించే వారిపై ఒత్తిడి తేవడం కామన్. అందుకే ఆర్థిక ఏడాది చివరిలో ఎక్కువగా చెల్లింపులు జరుగుతాయని ఆర్థిక శాఖ గత రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గత 10 ఏళ్ల ఆదాయం సగటున 82% ఉంది. గత 3 ఏళ్లుగా ప్రభుత్వ బడ్జెట్ వాస్తవ ఆదాయం వివరాలను పరిశీలిస్తే 79% మాత్రమే ఉంది. దీన్ని సరిపోల్చి చూస్తే ఈ ఏడాది సైతం ఎక్కడ ప్రభుత్వ ఆదాయం తగ్గే అవకాశం లేదని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంటూ ఆదాయం పెరుగుతుందని చెప్తున్నారు మీరే, నిపుణులు అదే చెప్పారని చెప్తా ఉన్నారు. పైగా ఖచ్చితంగా ఆదాయం ఇంకా పర్సంటేజు ఎక్స్ట్రా యాడ్ అనే అవుతా ఉన్నదని అంటూ ఉన్నారు కదా. దీని ప్రకారంగా ప్రజలకి మీరు ఏమేమైతే హామీలు ఇచ్చిండ్రో, ఏదేదైతే వాగ్దానం చేసిండ్రో, నడిమిట్ల ఏది విడిచిపెట్టిండ్రో వాటిని కంటిన్యూ చేసి కంప్లీట్ చేయండి. కనీసం ఇప్పుడు ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఎంతో పూర్తిగా అయితే పోదు. అది మీరు ఇలా కడుపు నిండా పెట్టినా, ఏదో అంటారు కదా, ఆకలి మీద ఉన్నప్పుడు ఎండబెట్టిరు, ఇప్పుడు మీరు కడుపు నిండా పెట్టినా సరే ఒక్కొక్కరి మీద ఎట్లా ఉన్నదంటే కోపం కింద స్థాయి అధికారుల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా ఎవరిని చూసినా కళ్ళు ఉరిమి చూస్తూ ఉన్నారు రైతులు. ఇది తెలియకపోతే భవిష్యత్తులో చూస్తారు, నష్టపోతారు. దాని కథ ఏంది, దాని పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది చూస్తారు మీరే.